హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు నేను దివ్యాంశి, మా హస్బెండ్ జోష్న, అమ్మమ్మ దివ్యాంశికి అమ్మమ్మ అవుతారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. సండే బ్లాగ్ ఈరోజు. సో ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పి అమ్మ వాళ్ళ కోసం ఎగ్ నూడిల్స్ చేసింది. పిల్లలు కొంచెం బాగా ఇష్టపడతారని చెప్పి సో ఎగ్ నూడిల్స్ తీసుకెళ్ళాము వాళ్ళకి. సో ఇంకా దివ్యాంశి పాపను కూడా లేసాక రెడీ చేసేసి ఆ రోజు ఇంకా బయలుదేరాము. దివ్యాంశి పాప కూడా ఫస్ట్ టైం వస్తుంది వాళ్ళ ఇంటికి. మేము చాలా సార్లు వెళ్ళాం కానీ వాళ్ళ పాపని తీసుకొని రమ్మన్నారు మా పిన్ని వాళ్ళు. సో అందుకని ఇంకా స్టార్ట్ అయ్యాం నేను జగదీష్. సో ఈ వీకెండ్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. జగదీష్ కొన్ని బట్టలు తీసుకుందాం అనుకున్నారు. సో ఫస్ట్ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చేసాక ఇంకా షాపింగ్కి వెళ్దామని ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా బయలుదేరన్నమాట. దివ్యాంశి పాప కాసేపు చూస్తుంది కార్ ఎక్కగానే, దాని తర్వాత తనకు ఉయ్యాలు ఊపినట్టు ఉంటది. సో ఇంకా ఆటోమేటిక్ గా తనకి నిద్ర అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా పడుకొని పోయింది పాప. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి లెగిసిపోయింది అన్నమాట. మొన్న మా పిన్ వచ్చినప్పుడు బాగానే ఆడింది చాలా సేపు, కాకపోతే కొత్త ప్లేస్ కదా సో కాసేపు టైం పట్టింది తనకి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. కాకపోతే కాసేపు వాళ్ళతో కూడా ఏమి ఆడవలేదు, వాళ్ళ దగ్గర కూడా బాగానే స్పెండ్ చేసింది టైం. సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం మేము. ఎవరమ్మా బుడ్డి? బాబాయ్ వచ్చింటే ఉండుంటే. దివ్యాంశి పాపకి మామయ్య అవుతాడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయిను. సో ఆడుకుంది కాసేపు అట్లా వాళ్ళతో. వాళ్ళ ఇల్లు అంత గమనిస్తూనే ఉంది మొత్తం అంతా, ఎందుకంటే ఇక్కడ ఈ ఇల్లు అలవాటు అయిపోయింది. సో కొత్తగా ఉండేసరికి ఇంకా అంతా చూసింది. తర్వాత దివ్యాంశి పాప వాళ్ళ డాడీతో ఆడుకుంది. ఇంకా అక్కడ వాళ్ళు బొమ్మలు అన్ని తెచ్చిచ్చారు దివ్యాంశికి, వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ. మా పిన్ని మేము వచ్చామని చెప్పి చాలా వెరైటీస్ చేసింది. ఫస్ట్ క్రిస్పీ కార్న్ చేసింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.
అసలు ఆ పిన్నినైతే అలా చూస్తే చూడు అద్దు అది అని అక్కడ నీ కోసం తెచ్చిందిరో ఈ బొమ్మ. నేను అత్తను రా నీకు. రే భలే ఉందిరా. డ్రెస్ మ్యాచింగ్ అమ్మా. నిజమే. ఇవన్నీ మళ్ళీ పీక్దాం. చేతికిద్దామా పట్టుకోండి. దివ్యాంశి నేను ఇక్కడ కాదు, బొమ్మ ఇక్కడ ఉంది. అది థ్యాంక్స్ చెప్పు హనీ అక్కకి. చూస్తుంది. ఫ్లైట్ ఇసి నన్ను నాకు ఇస్తానులే, ఇంకా రోజులు ఆగే. పిన్ని మా కోసం మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చపాతి అండ్ గారెలు చేసింది. అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ ని మేము. తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము నేను జగదీష్. సో యాజ్ యూజువల్ పాప ఇంకొచ్చేసేటప్పుడు ఇంకా మళ్ళీ నిద్రపోయింది. ఇంక ఇంటికి వచ్చేసాక పాపని ఫ్రెష్ చేయించేసాం. నెయిల్స్ బాగా అంటే బాగా పెరిగినాయి పాపకి. సో 1 week కే పెరుగుతున్నాయి బాగా. సో ఇంకా వాళ్ళ డాడీయే కట్ చేస్తున్నారు. అది వాళ్ళ డాడీ డ్యూటీయే. ఎందుకంటే నేను కట్ చేస్తానన్నా కట్ చేయనివ్వడు, ఆయనకి భయం. గమ్మునేదనా అని చెప్పి ఆయనే జాగ్రత్తగా కట్ చేస్తాడు పాపకి. ఇది వరకు ఏడ్చేది అంటే ఉండేది కాదు, కానీ దానికి కట్ చేస్తున్న వాళ్ళ డాడీతో బాండింగ్ మరేంటో తెలియదు, కానీ ఏమీ అందు, అసలు సైలెంట్ గా ఉంటది. అదే నేను కట్ చేద్దామని ట్రై చేస్తే అసలు నా ఒళ్ళోనే ఉండదు. తను పడుకున్నాక మేము షాపింగ్ పని మీద బయటకు వచ్చాము నేను జగదీష్. సో వస్తా వస్తా దారిలో సమోసా ఉంటే సమోసా తిన్నాము. అండ్ ఆకృతి కొత్తగా పెట్టారు మేఫిల్ పక్కన నిజాంపేటలో. సో అక్కడ కొన్ని కలెక్షన్ బాగుంది అంటే చూద్దామని చెప్పి వెళ్ళాను. నాకు కొన్ని చూసాము. ఒక 2 tops అట్లా తీసుకున్నాను నేను. అండ్ జగదీష్ షాపింగ్ వచ్చేసి బ్లూస్ అని చెప్పి క్లాతింగ్ స్టూడియో. చాలా అంటే చాలా బాగుంటది. బ్రాండెడ్ అని కాదు, అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. క్వాలిటీ చాలా బాగుంటది. ప్రైసింగ్ అనేది కొంచెం హైగా ఉన్నా మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. సో ఇంకా తను చూస్తున్నారు ఏం సెట్ అవుతాయి అని చెప్పి. బ్లాక్ అమ్మది. సో బయటకు వచ్చాక లస్సీ స్పాట్ కనిపించింది. సో జగదీష్ కి థిక్ షేక్ తాగాలనిపిస్తే ఇంకా వెయిట్ చేశాను. సో థిక్ షేక్ తీసుకున్నారు. సో నాకు అంత ఇష్టం ఉండదు చాక్లెట్, ఇంక నేనేం తాగలేదు, ఆయన తీసుకున్నారు అన్నమాట. సో తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.